హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్‌గా ఉన్నాను. మీ అందరికీ ఇష్టమైన రెసిపీతోటి, ఒక మంచి రెసిపీతోటి మీ ముందుకొచ్చేసాను. చాలా టేస్టీగా, యమ్మీగా ఉంటుంది. చపాతీ, ఫ్రైస్, పూరి, బగారా రైస్ అలా చెప్పుకుంటూ పోతే అన్నిట్లోకి కూడా సూపర్‌గా ఉంటుందండి. అందరూ ఇష్టపడే తినేది, పిల్లలు, పెద్దవాళ్ళు తినేది మంచి రిచ్ ప్రోటీన్ ఉన్నటువంటి కాబూలీ చనాతోటి కాబూలీ చనా మసాలా చేస్తున్నానండి. చాలా సూపర్‌గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. కొత్తగా చేసేవాళ్ళైనా, అలాగే వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం నేను కాబూలి చనాని నైట్ అంతా నానబెట్టేసుకొని పొద్దున్నే కొంచెం ఉప్పు వేసి, కొంచెం వాటర్ వేసేసి ఒక 2, 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నానండి. తర్వాత దానిలోకి కావాల్సినటువంటి అన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. దానికి ముందుగా బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత దానిలోకి హోల్ గరం మసాలా వేసుకోవాలండి. లవంగాలు, దాల్చిన చెక్క, అలాగే ఇలాచి వేసుకోవాలి. స్టార్ ఫ్లవర్ కూడా ఒక రెబ్బ వేసుకోవాలండి. తర్వాత అది వేడెక్కిన తర్వాత దానిలో కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకోవాలి. నేను పొటాటో కూడా యాడ్ చేస్తున్నానండి. పొటాటో కూడా ఉడికించి పెట్టాను. మనకి కర్రీ ఫాస్ట్‌గా అయిపోతుంది కాబట్టి ఇలా ఉడికించి పెట్టుకుంటే మనకి ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇలా మంచి మంచి కర్రీస్, మంచి మంచి రెసిపీస్ మన ఛానల్‌లో వస్తూనే ఉంటాయి. అందుకోసం మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ కనుక ప్రెస్ చేస్తే మీకు నేను కొత్త వీడియో పెట్టిన తర్వాత మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుందండి. మీరు వెంటనే వీడియోని చూడొచ్చు. అండ్ మంచి మంచి రెసిపీస్ అండి. ఈజీగా చేసుకునే విధంగా టేస్టీగా చాలా యమ్మీగా ఉంటాయి. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నాం కదా! ఇవి మగ్గే వరకు మగ్గించుకోవాలి. దానిలో కొంచెం సాల్ట్ వేసుకుంటే ఈజీగా మగ్గిపోతుందండి. యమ్మీగా, టేస్టీగా ఉంటుంది. అలాగే ఇలా మంచి మంచి రెసిపీస్ చేసి పెట్టినప్పుడు మీ ఇంట్లో వాళ్ళకి మీరు తప్పకుండా కొంచెం ఎంకరేజ్ చేసే విధంగా కొంచెం చాలా బాగుంది, సూపర్ అంటే వాళ్ళు చాలా ఖుషి అయిపోతారండి. ఇంకా మంచి మంచి రెసిపీస్ మీరు చేసి పెడుతూనే ఉంటారు. అందుకని మీరు తిన్నప్పుడు కొంచెం మెచ్చుకోండి. తర్వాత దానిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం సరిపోతుందండి. మనం ఈజీగా ఎక్కువ ఎక్కువ మసాలాలు ఇలా ఎక్కువ ప్రాసెస్ తోటి కాకుండా చాలా సింపుల్‌గా, చాలా ఈజీగా చేసుకునే విధంగా చేసుకోవచ్చండి. ఎందుకంటే పొద్దున్నే మీరు లంచ్ బాక్స్‌లో పెట్టాలన్నా కూడా చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. ఆలుగడ్డలు మాత్రం కొంచెం ఉడికించి పెట్టేసుకుంటే ఆలుగడ్డలు మనం ఉడికించినప్పుడు ఆలుగడ్డ కూడా పెట్టేస్తే గనక 2 ఉడికిపోతాయండి చక్కగా. మనకి సింపుల్‌గా చిటికెలో మన కూరైతే చేసేసుకోవచ్చు. పొద్దున్నే లంచ్ బాక్స్‌లో పెట్టడానికైనా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇలా ప్రాసెస్ ఎక్కువ మనకి లేట్ అవుతుంది అనేది లేకుండా చక్కగా ఇలా చేసేసుకోవచ్చు. ఉల్లిపాయలంతా మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాం కదా! అది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించేసాను. తర్వాత దానిలోకి ఉడికించుకున్న ఆలు ముక్కలు వేసేసానండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. కొంచెం ఇలా వేయించుకుంటూ ఉండండి. తర్వాత మనకు ఆలు ఎలాగో ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి. మనం ఎక్కువ ప్రాసెస్ లేకుండా ఇలా ఈజీగా చేసుకుంటే చక్కగా లంచ్ బాక్స్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇవి చక్కగా శనగలు వాళ్ళకి చాలా ఇష్టం కదా! పిల్లలకి చాలా ఇష్టంగా తింటారనమాట. లంచ్ బాక్స్‌లో పెట్టినా కూడా వదిలిపెట్టకుండా చక్కగా తినేసి వస్తారు. మీరు చపాతీ పెడితే చపాతీతో పెట్టొచ్చు. రైస్ పెడితే రైస్ తోటి పెట్టొచ్చు. ఎలా పూరి పెడితే పూరితో పెట్టొచ్చు. అలా ఎలా పెట్టినా కూడా మీకు చక్కగా ఒక కర్రీ తోటి మనం ఈజీగా రైస్‌లోకి, అటు రోటీస్‌లోకి కూడా అది చక్కగా మంచి కాంబినేషన్ అండి. చూడండి టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత దానిలోకి మనం ఉడికించుకున్న ఈ చనా వేసేసుకొని బాగా వేయించుకోవాలి. బాగా అంటే బాగా వేగిపోయేటట్టు కాదండి. ఒక 3, 4 మినిట్స్ అలా కలుపుకుంటూ వేయించుకుంటే దానిలో కొంచెం వాటర్ అదంతా కూడా ఎగిరిపోతుందండి. చూడండి ఈ విధంగా అయితే మనం చక్కగా వేయించుకుంటే నూనెలో వేగితే ఆ టేస్టే వేరు కదండీ కొంచెం. అలాగే మనం డైరెక్ట్‌గా వేయంగానే వాటర్ ఏసేసి అన్నీ వేసేస్తే అంత టేస్ట్ రాదు. కొంచెం ఆయిల్‌లో కొంచెం ఇలా ఫ్రై చేస్తే ఆల్రెడీ ఉడికినాయి కాబట్టి, మనం ఈ ఆయిల్ దానిలో ఉన్న కొంచెం వాటర్ అంతా ఎగిరిపోయే వరకు వేయించుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత దీనిలోకి టేస్ట్‌కి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకోవాలి. చూడండి ఈ టైంలో మనం కొంచెం ఆనియన్స్‌లో కూడా వేసాం కదా! ఇప్పుడు మళ్ళీ దీనిలో టేస్ట్‌ని చూసుకొని చక్కగా కొంచెం వేసుకోండి. మరి సరిపోకపోతే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. మరి ఎక్కువ వేసేసామంటే మాత్రం ఉప్పగా అయిపోతుంది తినలేం కదా! అందుకని. తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. కారం కూడా యాడ్ చేసేసుకోండి. చూడండి ఇవన్నీ కూడా చక్కగా మీకు టేస్ట్‌కి తగినట్టుగా మీ కారాన్ని తినే దాన్ని బట్టి, మీ కారం టేస్ట్‌ని బట్టి అంటే కొంచెం కారం ఎక్కువ ఉంటుంది కదా! అలా వేసుకోండి. చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసేసుకొని ఒకసారి కలుపుకుంటూ వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోండి. ఎందుకంటే ఆలు వేసేసాం కదా! అన్నీ కూడా కొంచెం అడుగంటకుండా ఉంటుంది. అందుకని కొంచెం మీడియం ఫ్లేమ్‌లో అంటే మాది స్టవ్ బర్నర్ కొంచెం పెద్దగా ఉంటుందండి. మీరు చిన్నదైతే గనక హై ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోవచ్చు.
నేను కొంచెం పెద్ద బర్నర్ కాబట్టి నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టాను. తర్వాత ఉప్పు, కారం అన్నీ వేసేసాం కదా! దాన్ని మూత పెట్టుకొని కొంచెంసేపు మగ్గించుకోవాలి. వాటర్ పోయకుండానే ముందే మగ్గించుకుంటే ఉప్పు, కారం అన్నీ కూడా మనకి చెన్నాకు పడతాయి, శనగలకు పడతాయి అన్నమాట. తర్వాత దానిలోకి కొంచెం నేనైతే కొబ్బరి పొడి అయితే వేశాను. చూడండి ఇలా కొబ్బరి పొడి వేసాను, కొంచెం క్రీమ్ కూడా వేసాను. అంతా కూడా చక్కగా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ వేసుకొని చక్కగా శనగలు మునిగే వరకు మనం వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. కొంచెం దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోండి. తర్వాత ఇలా దగ్గరికి అయిన తర్వాత ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు మనం సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకుంటే చక్కగా మగ్గిపోతుంది. దానిలోకి చికెన్ మసాలా అండి. చికెన్ మసాలా అంటే ధనియాలు, హోల్ గరం మసాలా అంతా కూడా వేయించి చేసిన పౌడర్ అండి అది. అదైతే వేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. మనం అన్ని కర్రీస్లోకి వెజ్, నాన్ వెజ్ కర్రీస్లోకి అన్నిట్లోకి కూడా వేసుకోవచ్చు. చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది. ఈ పౌడర్ ఎలా తయారు చేయాలో కావాలంటే కనుక మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. చూడండి ఇదంతా మసాలా కూడా కొంచెం దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. మసాలా అంతా కూడా కలిసిపోయేటట్టు ఉడికించుకోవాలన్నమాట. మూత పెట్టుకొని చక్కగా సిమ్లో పెట్టేసుకుంటే ఒక 5 నిమిషాలు చక్కగా మగ్గిపోతుందండి. ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండి చెన్నా మసాలా కర్రీ రెడీ అండి. ఇది రోటీస్లోకి, రైస్లోకి అన్నింటిలోకి కూడా చక్కగా మంచి కాంబినేషన్ అండి. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. నేనైతే చపాతీలోకి చేశాను. మీరు ఇలా ఒక కర్రీ చేసి పెట్టుకున్నారంటే మాకు చక్కగా అన్నింటిలోకి యూజ్ అయ్యేటట్టుగా ఉంటుంది. మీకు పని తగ్గుతుంది, కాళ్ళ నొప్పులు కూడా రాకుండా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.